ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో గాడ్స్ ఆర్మీ మినిస్ట్రీస్ అనే యొక్క పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యంలోనికి వెళ్దాం. మహాగణుడ పరిశుద్ధుడ కృపగల తండ్రి, ఈరోజు నాయన ప్రభా, మరి ఈ వాక్యం వింటున్నా, ఈ మాటలు వింటున్నా ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరు దీవించి ఆశీర్వదించి నీ మేలుతో వారు తృప్తిపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని నేను చెప్పే ముందుగా దయచేసి ఈరోజు మాట్లాడే మాటలు ఒకవేళ మీకు ఎవరికైనా హృదయానికి బాధగా అనిపిస్తే నన్ను క్షమించండి. ఎందుకంటే నాకు చాలా బాధగానే ఈ యొక్క వాక్యాన్ని మీతో షేర్ చేస్తున్నాను. ఎందుకంటే నిన్నటి దినమున ఒక బ్రదర్తో మాట్లాడుతూ ఉన్నా. నిన్న వాక్యం చాలా లేట్గా ఈవినింగ్ పెట్టడం జరిగింది, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల. అయితే ఈ వాక్యము పెట్టడానికి ప్రయాసము చాలా ఎక్కువ. 3:34 అయిపోద్ది మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. అప్పుడు వాక్యం కంప్లీట్ అయిన తర్వాత నేనైతే షెడ్యూల్లో పెట్టి పడుకుంటాను. ప్రతి దినము కూడా అలాగే చేయటం జరుగుతుంది. క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, కబడ్డీ కానీ, రకరకాల గేమ్స్. పైన చూస్తున్నవారు అనేక మంది ఉంటారు. పైన చూస్తున్న వారు ఇచ్చే ఎంకరేజ్ని బట్టి ఆడే ప్లేయర్ చాలా యాక్టివ్గా ఆడతాడు. పైనుంచి సరైన ఎంకరేజ్మెంట్ లేదనుకోండి, సరైన ప్రోద్బలం లేదనుకోండి, ఆడేవారికి కూడా కొంచెం నీరసంగా ఉంటుంది. మరి మా పరిస్థితి అయితే ఇదే పరిస్థితిలో వెళ్తుందని నిన్న బ్రదర్తో మాట్లాడితే అనిపించింది. ఆయన అన్న మాట ఏంటంటే, బ్రదర్ వాక్యాలు అయితే చాలా బాగుంటున్నాయి కానీ చూసే వాళ్ళు చాలా తక్కువ వ్యూస్ ఉన్నాయని ఆ బ్రదర్ మాట్లాడారు. నిజమే, ఆయన అందరికీ ఎంతో సపోర్ట్ చేస్తాడు. ఆయన మాట్లాడింది కరెక్ట్, నిజమే కదా అని అనిపించింది. కానీ ఒకటి సత్యం ఏంటంటే, మేము ఎప్పుడు కూడా ఇన్ని వ్యూస్ ఉన్నాయి, అన్ని వ్యూస్ ఉన్నాయని ఎప్పుడు కూడా నేను వ్యూస్ వైపుకైతే వెళ్ళను. ఎప్పుడు కూడా దేవుడు ప్రేరేపించి దేవుడిచ్చిన మాట ప్రకారంగా మరి చెప్పుకుంటూ వెళ్ళిపోవటమే. అది ఎంతమంది చూసారా, ఎంతమంది చూడలేదా, ఎంతమంది ఓపెన్ చేశారా, ఎంతమంది ఓపెన్ చేయలేదా అనేది నేను ఎప్పుడు చూడను. చూడండి అని కూడా ఎప్పుడు కూడా నేను చెప్పను. షేర్ చేయండి అని చాలా తక్కువ. మొన్న ఎప్పుడో చెప్పాను గుర్తు నాకు. అలా చాలా తక్కువ చెప్తాను. ఏదైనా నాకు ప్రేరేపణ వస్తే చెప్తాను, లేదంటే అది కూడా చెప్పను. అయితే ఆ బ్రదర్తో మాట్లాడినప్పుడు నిజమే కదా, ఎంత ప్రయాసపడుతున్నాము, ఎంత కష్టపడుతున్నాము కదా, మరి దానికి తగ్గ ఫలితం అంటే మనకు ఆర్థికంగా అయితే మాత్రం ఎప్పుడు నేను దాన్ని నో చెప్తాను. ఆర్థికంగా కాదు, అనేకమైన వారు చూస్తే చాలా మనసుకు తృప్తి ఉంటుంది. అనేకమైన వారు వాటిని షేర్ చేసి దాన్ని కొంచెం పబ్లిక్ చేస్తే చెప్పే బాధకుడికి ఎవరికైనా సరే చాలా ఆనందంగా ఉంటుంది. చూడండి, ఒక చర్చ్ చూడండి, ఏదైనా చూడండి, ఆ చర్చిలో 2-3 కూర్చొని వాక్యం ఉంటే ఆ చెప్పే దైవ సేవకునికి అంతగా యాక్టివ్గా చెప్పలేడు. ఏదేమైనా దేవుని వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు, కానీ అంత ఉద్యమము ఉండదు. నాకు అనిపించింది నిజమే కదా అని అనిపించింది. వెంటనే నాకు మైండ్లో ఒక వాక్యం అయితే గుర్తుకొచ్చింది. ఆయనతో మాట్లాడుతుండగా మొదటి దినవృత్తాంతములు 12:22 నా మదిలో గుర్తుకొచ్చింది. దావీదు దండు దేవుని సైన్యం వలె మహాసైన్యమగునట్లు ప్రతి దినమున అతనికి సహాయం చేయవారు అతని యొద్దకు వచ్చి చుండూరి అని. ఇక్కడ 2 సైన్యాలు మనకు కనబడుతున్నాయి మీరు గమనించినట్లయితే. ఒకటి దావీదు దండు అనగా దావీదు పక్షముగా ఉన్న ఆర్మీ, అంటే దావీదు పక్షముగా ఉన్న ఆర్మీ. రెండోది దేవుని సైన్యము, అది కోట్లలో ఉంది. దేవుని యొక్క సైన్యము కోట్లలో ఉంటుంది. మొదటగా దావీదు ఎవరు? దావీదు ఏ గుర్తింపు లేనివాడు. వాళ్ళ ఇంట్లోనే దావీదుకి అసలు గుర్తింపు లేనివాడు, గొర్రెల కాపరి. అయినప్పటికీ కూడా దావీదు దేవుడి మీద ఆధారపడిన విధానాన్ని చూసి దావీదును ఒక దండుగా, మహాసైన్యముగా దేవుడు మార్చాడు. కారణం
దావీదు దేవుడి మీద ఆధారపడే విధానాన్ని చూసి, దావీదు దగ్గరికి దావీదుని ఎరుగని ప్రజలను అనేకమైన వారిని మహాసైన్యంగా పంపించి ఆయనకి సహాయం చేయడానికి దేవుడు పంపించాడట. మొదట్లో దావీదు వన్ మ్యాన్ ఆర్మీ. దేవుడు దావీదును అంచెలంచెలుగా హెచ్చించడం వల్ల అది మహాసైన్యముగా మారిపోయింది. ఈ ఆర్మీ అనే మాట నేను ఎప్పుడు విన్నప్పుడు కూడా నాకు ఈ గాడ్స్ ఆర్మీ మినిస్ట్రీస్ జ్ఞాపకం ఎప్పుడు వస్తుంది. ఎందుకు అంటే ఇది పెట్టినప్పుడు నేను సింగిల్. సైన్యం, ఆర్మీ అంటే సైన్యము, అనేకులు. కానీ ఇక్కడ వన్ మ్యాన్, నేను నా కుటుంబం, అంతే. వన్ మ్యాన్ సైన్యం ఏంటి అంటే నాకు దేవుడిచ్చిన మాట ఏంటంటే, వన్ మ్యాన్ ఆర్మీ అయినా ఇది మహాసైన్యం కాదు, కొద్ది మందితో కూడిన ఆర్మీ అయ్యింది. నేను వన్ మ్యాన్గా నా కుటుంబంతో కలిశాను. అలాగే కొంతమందికి ఇలా షేర్ చేయటం వల్ల కొంతమంది ఈ యొక్క ఆర్మీలో సబ్స్క్రైబ్ అయ్యారు. నేను అనుకుంటాను ఇది మహా సైన్యము కాదు, ఇది ఒక వెరీ పూర్ సైన్యము, కొద్ది మందితో ఏర్పడిన సైన్యము. నేను అనుకుంటాను ఇంతమంది ఈ యొక్క దీనుడి పట్ల 3.7 సబ్స్క్రైబ్స్ ఇచ్చావా ప్రభువా, ఇది కళ నిజమా, నేనేంటి, నా బ్రతికేంటి అని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. ఏడుపుస్తూ ఉంటుంది కూడా, ఎంత ఘనతనిచ్చావు ప్రభు అని అంటూ యెహోషువ చెప్పినట్లుగా నేనును నా ఇంటి వారము యెహోవాను సేవించుదు. ఇదే నాకు ఆలోచన. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం ఉంటున్న మాట, నేనును నా ఇంటి వారము యెహోవాను సేవించుదము. నేనును నా ఇంటి వారు, నా ఫ్యామిలీ ఒక సైన్యంగా మార్చుకోవాలనుకున్నాను, నా ఫ్యామిలీని మార్చుకోగలిగాను. నా బిడ్డలు వారిని కదిపినా దేవుని మాట వస్తుంది, వారిని ఏదైనప్పుడు కూడా దేవుని మీద అంత గొప్పగా ఆధారపడి గర్వంగా చెప్పుకోగలను. చాలు, నా లైఫ్కి నా యొక్క ఫ్యామిలీని నేను మంచిగా కట్టుకున్నాననే తృప్తి అయితే నాకుంది. నేనున్నా లేకపోయినా వారిని దేవుడు హ్యాపీగా ఆయన యొక్క బాటలో నడిపించగలడు. వారు కూడా అలాగే ఆధారపడగలరు, ఎవరి మీద కూడా ఆధారపడరు. అందుకనే నా ఫ్యామిలీ అంతా కలిసి నా దేవుని గణపరచుకోవడానికి ఈ గాడ్స్ ఆర్మీ మినిస్ట్రీస్ ద్వారా మేము ఎంత కష్టపడుతున్నామంటే అది దేవునికే తెలుసు. మేము పడే బాధ, సంతోషమైన బాధ అది. ఎలాగంటే అనేకమైన దినాలు వాక్యము పెట్టేంత వరకు కూడా ఇంకా నిద్ర పట్టదు, ఇంకా దేవుని తలంపు రాలేదు, దేవుని యొక్క మాట రాలేదని తప్పిస్తూ ఉంటాం. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము వచ్చి దాన్ని ఎప్పుడైతే మాట్లాడి ఇలా యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత ఈ డే కంప్లీట్ అయ్యింది, దేవునికి స్తోత్రం అనుకుంటూ దేవుని నామాన్ని కనపరుచుకొని మేము పడుకుంటాం. ఇంచుమించుగా 3-4 అయిపోద్ది ఎర్లీ మార్నింగ్. నమ్మండి, ఇది మీకు నమ్మశక్యం కాదేమో, కానీ దేవునికి తెలుసు. మనం ప్రతిదీ కూడా దేవుడు చూచుచున్న దేవుడు కనుక ఆయనకి అసాధ్యమైనది ఆయన దగ్గర నుంచి మనం ఏమి కూడా మోసం చేయలేము. కనుక మీకు ఈ యొక్క వాక్యాన్ని పంపించడానికి మేము అనేకమైన ఇబ్బందులు పడుతూనే ఉంటాం. సరిగా పవర్ ఉండదు, ఒక్కొక్కసారి సరిగా ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వదు. ఇలా రకరకాలుగా ప్రాబ్లం వచ్చినప్పటికీ కూడా అది కంప్లీట్ అయ్యేంత వరకు కూడా పోరాటమే. అది ఎప్పుడైతే అయ్యిందో అప్పుడు మేము హ్యాపీగా నిద్రపోవడం జరుగుతుంది. ఒకవేళ ఈ వాక్యాలు మీకోసం ప్రతిరోజు పంపిస్తున్నప్పుడు కూడా కానీ మీరు ఓపెన్ చేసినా ఓపెన్ చేయకపోయినా, మీరు షేర్ చేసినా షేర్ చేయకపోయినా, మీరు స్టేటస్లో పెట్టుకున్నా పెట్టుకోకపోయినప్పుడు కూడా మా ప్రయాసాన్ని అయితే నా యేసయ్య చూస్తున్నాడు. ఆయన చూస్తే చాలు, ఎవరు చూసినా చూడకపోయినా పర్వాలేదు. నాకు ఒకటే ఆశ ఏంటంటే ఈ వాక్యాల కోసం మేము తప్పిస్తూ ఉంటాం. చూసేవారు బహు తక్కువ మంది అయినప్పటికీ కూడా మేము ఎప్పుడూ కృంగిపోలేదు, ఎప్పుడు బాధపడలేదు, మేము చేసుకుంటూ వెళ్ళిపోయాం. నేను అనుకుంటాను అసలు మనం ఎవరమని మనం ఎవరికి తెలుసు? మనం అలా అనుకోవడానికి ఏ సపోర్టు లేకుండా ఇంత 3.7K సబ్స్క్రైబ్ని ఇచ్చావు అంటే అది నీకు వందనాలు ప్రభా అని ఎప్పటికప్పుడు కూడా దేవుణ్ణి గణపరుచుకుంటూ ఉంటాం. కొంతమంది ఓపెన్ చేసి మీరు ప్రోత్సహించటం బట్టే మేము ఇంకాను ఇదే స్థితిలో ఉన్నాం. కానీ దేవుని యొక్క వాక్యాన్ని ఏ స్వార్థము లేకుండా దేవుని మాటను ప్రకటించుకుంటూ ఉన్నాం.
ఎవరు చూస్తున్నారా చూడట్లేదా కాదు, కానీ నా దేవుడైతే మా ప్రయాసాన్ని ఎప్పుడు కూడా చూస్తూనున్నాడు. ప్రతిరోజు కూడా ఆయన మాకు కావాల్సిన ప్రతి అవసరత ఆయన మహిమైశ్వర్యంలో తీరుస్తూ ఉన్నాడు, మమ్మల్ని పోషిస్తూ ఉన్నాడు. ఈ మాటలు మాట్లాడడానికి కూడా నాకైతే చాలా బాధగా ఉంది. కానీ ఒకటే ఆనందం ఏంటంటే, మేము ఈ భూమి మీద లేకపోయినా దేవుడి మాటలైతే దేవుడు మమ్మల్ని వాడుకొని ఆయన మాట మా నోట నుంచి యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి దేవుడు కృప చూపారు. ఒకవేళ మేము ఈ భూమి మీద లేకపోయినా చనిపోయినప్పటికీ కూడా మా తరతరాలు, మా పిల్లలు, ఇదిగో మా వాళ్ళు ఇలా బోధించారు, ఇదిగో మా డాడీ ఇలా బోధించారు, గ్రాండ్ ఫాదర్ ఇలాగా బోధించారు, ఇలా మా మమ్మీ ఇలాగా, మా గ్రాండ్ మదర్ ఇలా బోధించారని వాళ్ళు చెప్పుకుంటే చాలు, అంతే. అది మా హృదయానికి ఎంతో తృప్తి. మేము లేకపోయినప్పుడు కూడా మమ్మలను దేవుడైన బోర్లుగా వాడుకొని యూట్యూబ్లో స్థిరంగా ఉంచుతున్నాడు. ఒకవేళ ఎవరు చూసినప్పుడు కూడా మాట అయితే ఉంటుంది, మేమైతే కనిపిస్తాం. శారీరకంగా మేము కనబడకపోయినా మేమైతే యూట్యూబ్లో కనబడతాం. అదొక తృప్తి అయితే నేను దాన్ని బట్టి చాలా ఆనందిస్తాను. కానీ నాకు చిన్న బాధ అయితే మనసులో ఎప్పుడు బాధపడుతూ ఉంటాను. నా ఆత్మీయ సహోదరులు చాలామంది ఉన్నారు, చాలామంది. వారు నాతో చాలా బాగా మాట్లాడతారు, నేను వారితో మాట్లాడతాను, ఏమైనా ఉంటే నాతో షేర్ చేసుకుంటారు, నా బాధలు కూడా వారికి కూడా చెప్పుకుంటుంటాను, చాలా ఆత్మీయంగా ఉంటాం. కానీ ఎందుకో మరి మా ఛానల్ అన్నా మేము చెప్పే ఈ మాటలన్నా ఎందుకో వారికి అంతగా కాస్త నచ్చవు. మరి ఎందుకు నచ్చవో నాకైతే తెలీదు, అది వారికే తెలియాలి. బయటలో ఎక్కువగా షేర్ చేస్తారు. నా ఆత్మీయ సహోదరులు అనుకున్న వాళ్ళు చాలా తక్కువ, రేర్గా. ఎంతగా బాగా మాట్లాడిన బ్రదర్ ఉన్నారు కదా, వాళ్ళంటి వాళ్ళు తప్ప ఇంకెవరు కూడా పంపించరేమో అని నేనైతే అనుకుంటున్నాను. ఎవరెవరియో స్టేటస్లు పెట్టుకుంటారు, నేను చూస్తూ ఉంటాం కదా, స్టేటస్లు మనకు కనబడతాయి. మాదైతే ఎప్పుడు పెట్టుకోరు, అదైతే కొంచెం మనసులో బాధ అనిపిస్తుంది. అలాగని మిమ్మల్ని స్టేటస్ పెట్టుకోమని నేను రిక్వెస్ట్ ఏం చేయట్లేదు. మీరు స్టేటస్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా, వాక్యం ఓపెన్ చేసినా వాక్యం ఓపెన్ చేయకపోయినా, ఎవరికి షేర్ చేయకపోయినప్పటికీ కూడా, ఏది ఏమైనా మీరు చూసినా చూడకపోయినప్పటికీ కూడా ఈ పని అయితే ఎన్నడూ కూడా ఆగదు. మాకు దేవుడిచ్చిన ఆయుష్ ఆరోగ్యము ఉన్నంతకాలము ఇలా ప్రకటిస్తూనే ఉంటాం. 3 చూడండి, 4 చూడండి, 5 చూడండి, ఎంతమంది చూడండి, ఒకళ్ళు చూడకపోయినప్పటికీ కూడా మేమైతే ప్రభు మీద ఆధారపడడం తప్ప మనుషుల మీద ఎవరి మీద కూడా ఆధారపడలేదండి. ఇప్పటికీ మిమ్మల్ని నా రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, ఈ మాటలు మీకు నచ్చితే ఎవరికైనా పంపండి, నచ్చకపోతే ఎవరికి పంపించొద్దు. కానీ ఒకటి, ఇది ఇలా మాట్లాడటం మాకు నచ్చలేదని ఒక చిన్న కామెంట్ చెప్పండి, ఇది బాగోలేదని చిన్న కామెంట్ పెట్టండి, అంతేగాని అది అంటే రిప్లై ఇవ్వటం, దాని ద్వారా మేమేంటో అనేది మాకు కూడా తెలుస్తుంది కదా. దావీదుని ఎలాగైతే ఒంటరి వాడిని దేవుడు మహాసైన్యంగా మార్చాడో, నాకైతే మా కుటుంబానికైతే ఒక ఆశ నిరీక్షణ అయితే ఉంది. మమ్మల్ని దేవుడు అనేకమైన రెట్లు పోషిస్తాడు కూడా. ఈ యొక్క గాడ్స్ ఆర్మీ మినిస్ట్రీస్ను మహాసైన్యముగా కూడా మారుస్తాడని ఒక విశ్వాసం, నమ్మకం అయితే ఉంది. మేము విశ్వాసాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు, అలా చేసుకుంటూనే పోతున్నాం. ఈ చేసుకుంటూ పోతున్న సమయంలో ఒకవేళ మేము లేకపోయినప్పటికీ కూడా మా మాటలు అయితే ఇలా యూట్యూబ్లో మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. దాన్ని బట్టి దేవునికే సమస్త మహిమ ఘనత. ఈ మాటలు కానీ మిమ్మల్ని బాధ పెట్టుంటే నన్ను క్షమించి, మీ యొక్క కుటుంబంలో ఒక సహోదరుడిగా మీరు కూడా నన్ను కలుపుకొని అనేకులకు మరి మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, నచ్చకపోతే షేర్ చేయొద్దు. గాడ్ బ్లెస్ యూ.